రెండవ వచనములో అంటున్నాడు చూడండి. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతస్తా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మండపములు కలవు. ఆ ఆయా సమయములకు దేవదూత కోనేటికి దిగి నీళ్లు కదులుట నీరు కదిలింపబడట పిమ్మట మొదటెవడు దిగునవాడు ఎట్టి వ్యాధిగ్రస్తుడు అయిన వాడు బాగుపడును గనుక ఆ మండపములో లోగులు గుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. మొదటిగా ఎవరైతే కోనేటిలోకి దిగుతారో వారు రక్షించబడతారు. వారు ఇట్టి వ్యాధి కలిగినటువంటి వారైనా స్వస్థత పొందేటువంటి వారుగా ఉంటారు. కాబట్టి వారు దేవదూత వచ్చి నీటిని కదిలించినప్పుడు వారు స్వస్థత పొందగోరినటువంటి వారు కోనేటిలో స్నానము చేసి స్వస్థతను కలిగించుకునేటువంటి వారుగా ఉంటారు. నిజముగా సహోదరి సహోదరులారా, ఈ సాయంకాల సమయములో శ్రేష్టమైనటువంటి కోనేరులను గురించి